హాయ్ హాయ్ అవునండి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ అన్న పరిపాలన చేశారు కదా, ఇప్పటి వరకు మార్పు కూడాలని ఇప్పుడు తెలంగాణ ఎట్లేందో అక్కడ కూడా అదే జరిగేటట్టుంది అని అనుకుంటున్నాను. అది ప్రతి ఒక్క ప్రభుత్వం చెప్తూనే ఉంటుంది, ఎలక్షన్ల టైంకి ఏదైనా చెప్తూనే ఉంటుంది, 100 చెప్తారు కానీ అది మన జనాల చేతిలో ఉంటుంది. కానీ నెక్స్ట్ నేను అనుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తారేమో అనుకుంటున్నాను నేను. తేడా అంటే ప్రభుత్వం ఇక వాళ్ళ గవర్నమెంట్ వేరు, వీళ్ళ గవర్నమెంట్ వేరు అండి. ఇక అది తేడా అంటే ఇక తాతల ముత్తాతల కాంచి వచ్చింది అది. ఇక జగన్ అన్న గురించి మనకు తెలియదు ఏముంది, ఇక అది చెప్పలేము ముచ్చట. బట్ నెక్స్ట్ అయితే చంద్రబాబు నాయుడు పక్కా అని నేను అనుకుంటున్నాను. ఇక అది ఏపీ బ్రదర్స్కి సిస్టర్కి అమ్మ వాళ్ళకే తెలియాలి. ఇక ఇప్పుడు టీడీపీ జనసేన అంటే దాన్ని నేను ఏం చెప్పగలను, ఏం చెప్పలేను. బట్ గ్రిప్ కోసం కలుస్తారు. ఇప్పుడు కలవడం అంటే నాకు చెప్పడానికి రావట్లేదు. బట్ అయితే ఒక కలిస్తే గెలవచ్చు అనే నమ్మకంతోనే కలుస్తారు, అంతే. అంతకుమించి అది తెలియదు అన్న. మరి ఈసారి అంటే ఏపీ ఎలక్షన్లో అయితే తెలియదు. బట్ అయితే తెలిసిన మాత్రం నేను చెప్పాను, అంతే. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది, మార్పు రావాలిగా. చేసిన తర్వాత ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా? నేను పర్సనల్గా కొంచెం అబ్జర్వేషన్ చేస్తున్నాను లోకేష్ గురించి. ఇంతకుముందు కన్నైతే పప్పు అది ఇది అని చెప్పేసి పిలిచేవాళ్ళు, కానీ రీసెంట్గా తన లోకేష్ స్పీచెస్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాడు. తను ఏంటంటే విజనరీగా లైక్ ఎలా చేస్తే డెవలప్ చేయొచ్చు, డెవలప్ చేసిన మనీతో వచ్చేసి పేదలకు పంచిపెట్టచ్చు అనే కాన్సెప్ట్తో వస్తున్నాడు ముందరికి. సో చాలా వరకు డెవలప్ అయ్యారండి తనైతే లోకేష్. కావాలనే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు, నిజమేనా? తెలంగాణతో పోలిస్తే మా ఆంధ్రాలో ఎక్కువ అంటే పర్సనల్ అటాక్స్ ఉంటాయి. బేసిక్గా పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు. సో ప్రతిసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం అదంతా టైం వేస్ట్ అనమాట. సో ఏదన్నా విధానపరమైన విమర్శలు ఉంటే చేసుకోవచ్చు, నో ఇష్యూ. పవన్ కళ్యాణ్ సపోజ్ ఏదన్నా తన దగ్గర స్టెబిలిటీ లేదనుకుంటే ఓకే మాట్లాడవచ్చు అలాంటివన్నీ. ఓకే, షర్మిల గారు ఇప్పుడు వ్యతిరేకత చూపిస్తున్నారు కదా, దానివల్ల ఏదైనా మరి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా వైఎస్ఆర్సీపీకి? నాకైతే ఏం కనిపించట్లేదండి. ఎందుకంటే అది షర్మిల కూడా జగన్ ప్లాన్లో ఒక పార్ట్ అనుకుంటున్నాను అంతే.